ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నారా లోకేష్ గారు ఎవ్రీ ఇయర్ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తానని చెప్పి, అంతేకాకుండా జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి, నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు చాలామంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తూ డిఎస్సి నోటిఫికేషన్ కావాలని లోకేష్ గారిని అడుగుతున్న లోకేష్ గారు పట్టించుకోవట్లేదు. అంతేకాకుండా ఎంతోమంది విద్యార్థులు ట్విట్టర్లో సైతం లోకేష్ గారికి ట్యాగ్ చేస్తూ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి ఎంతోమంది అడుగుతున్న లోకేష్ గారు ఇప్పటి వరకు పట్టించుకోలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 22,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయండి. లోకేష్ గారు అందులో తక్కువ 10,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి, అంతేకాకుండా 2025లో నిర్వహించిన మెగా డిఎస్సి అందులో భర్తీ చేయకుండా ఉన్న పోస్టులు 406 పోస్టులు అండి. ఇవి కూడా కలిపి వచ్చే డిఎస్సిలో ఒక 10,000 పోస్టులు పైగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారని ఆశిస్తున్నాం. అంతేకాకుండా ఎంతోమంది విద్యార్థులు గ్రంథాలయాల్లో బయట రూమ్స్లో చదువుకుంటున్నారండి. వాళ్ళకి కనీస సౌకర్యాలు కూడా లేవు. మీరు చెప్పారు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి. ఈ టైంలో మీరు నిరుద్యోగ భృతి ఇవ్వడం వల్ల అభ్యర్థులకి చాలా ఉపయోగంగా ఉంటుంది. అంతేకాకుండా ఒక జిల్లాకు ఒక పేపర్ పెట్టాలి. మన పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఒక జిల్లాకు ఒక పేపర్ పెడుతున్నారండి. మీరు కూడా ఆలోచించి ఒక జిల్లాకు ఒక పేపర్ పెట్టడం వల్ల పోటీ అనేది ఆ జిల్లాలోనే ఉంటుంది. చాలామంది విద్యార్థులకి చాలా ఈజీగా అనేది జాబులని క్రాక్ చేయడానికి వీలుంటుంది. ఒక జిల్లాకు ఒక పేపర్ పెట్టకపోవడం వల్ల ఇప్పుడు మనం చూస్తున్నాం, పేపర్ కాఠిన్యత స్థాయి అనేది చాలా పెరిగిపోతుంది. కట్ ఆఫ్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. దానివల్ల చాలామంది అభ్యర్థులు 0.5లో 1 మార్కులో జాబ్ మిస్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. మీరు ఆలోచించి ఒక జిల్లాకి ఒక పేపరే పెట్టాలి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అభ్యర్థులు నేను ఒకటే అడుగుతున్నాను, ఫేక్ న్యూస్ని నేను స్ప్రెడ్ చేయనండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ వీడియో ఉంటేనే మీ దగ్గర తెలియజేస్తాను నేను. ఇటువంటి విషయాలు మీ దగ్గరికి రావాలంటే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. ఎందుకంటే నేను వీడియో పెట్టగానే ఆ వీడియో మీ దగ్గరికి వస్తుంది. నేను ఏం చెప్తానంటే అభ్యర్థులకి సోషల్ మీడియా వైపు వెళ్ళకండి. యూట్యూబ్లో చాలామంది ఇదిగో నోటిఫికేషన్ అదిగో నోటిఫికేషన్ ఇన్ని పోస్టులు ఉన్నాయని చెప్తున్నారు. అటువంటి వాటికి వెళ్ళకండి. నేను ఇన్ఫర్మేషన్ ఉంటేనే మీకు తెలియజేస్తాను. అంతేకాకుండా డిఎస్సి నోటిఫికేషన్ సకాలంలో రాకపోవడం వల్ల ఏజ్ అనేది చాలా పెద్ద సమస్యగా మారుతుందండి. ఏజ్ లిమిట్ అనేది క్రాస్ అయిపోతుంది. నేను లోకేష్ గారిని ఒకటే అడుగుతున్నాను, మీరు నోటిఫికేషన్ ఇవ్వకముందే ఏజ్ అనేది సడలింపు చేయాలి. 2 లేదా 3 సంవత్సరాలు ఏజ్ పెంచి నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం మేము. అంతేకాకుండా రాష్ట్రంలో చాలామంది విద్యార్థులు నోటిఫికేషన్ వెయిట్ చేస్తున్నారండి. మీరు జాబ్ క్యాలెండర్ త్వరగా ఇవ్వాలి, నోటిఫికేషన్ త్వరగా ఇవ్వాలి. ఎంతోమంది పోలీస్ అభ్యర్థులు కానిస్టేబుల్ ఎస్ఐల కోసం గ్రౌండ్లో రన్నింగ్ చేస్తున్నారండి. కాళ్ళు అరిగే వరకు వాళ్ళు పరిగెడుతూనే ఉన్నారు. నోటిఫికేషన్ రాకపోవడం వల్ల, వాళ్ళ ఏజ్లు పెరిగిపోవడం వల్ల వాళ్ళు గ్రౌండ్కే పరిమితం అవుతున్నారు. మీరు సకాలంలో నోటిఫికేషన్స్ ఇచ్చి పేద విద్యార్థుల్ని, అంతేకాకుండా అభ్యర్థులందరినీ ఆదుకుంటారని మేము కోరుకుంటున్నామండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.